నమస్తే, నేను మీ షాహిదాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఉండే న్యాచురల్ ప్రోడక్ట్తో హెయిర్ స్పా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. హెయిర్ స్పా అంటే దానివల్ల యూజ్ ఏంటి అంటే, హెయిర్ బాగా రఫ్గా అయిపోయి హెయిర్ స్ప్లిటెన్స్ ఉంటాయి కదండి, చిట్లిపోయి హెయిర్ బాగా గడ్డిలాగా అయిపోయి అసలు చూడటానికి కూడా మన హెయిర్ బాగోదన్నమాట. అలా హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా రావడానికి నేను ఈ ప్రోడక్ట్తో ఎలా మనం హెయిర్ స్పా చేసుకోవాలో మరి చూద్దాం. అదేమి లేదండి, ఇగో వ్యాజిలిన్ అండి. వ్యాజిలిన్ మీకు ఏ రకంగా ఉపయోగపడిద్దో అన్న విషయం కూడా నేను మీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి. కావాలంటే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి క్లిక్ చేయండి. దాని యూజెస్ కూడా మీకు తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఎలా హెయిర్ స్పా చేసుకోవాలో చూద్దాం. ఇది చూసే ముందు, వీడియోలోకి వెళ్లే ముందు, నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ షాట్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మరి ఎందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోయి హెయిర్ స్పా ఎలా చేయాలో చూసేద్దామా. చూస్తున్నారు కదండి, మనం ఎవరికైతే చేస్తామో వాళ్ళకి చక్కగా తలంతా నీట్గా చిక్కులు తీసేసుకోవాలన్నమాట. చిక్కు లేకుండా ఇలా చిన్నగా చిక్కు తీసేసుకోవాలి. ఇలా చిక్కు తీసేసిన తర్వాత వ్యాజిలిన్ ఉంది కదండి, ఈ వ్యాజిలిన్ని మనం ఒక గిన్నెలోకి మనకి ఎంత సరిపోతుందో అంత మోతాదులో మనం వ్యాజిలిన్ తీసుకోవాలి. ముందుగానే ఎక్కువ అయితే వేసుకోకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇప్పుడు వ్యాజిలిన్ గిన్నెలోకి తీసుకుంటున్నాను. గిన్నెలోకి తీసుకున్నాక ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఆల్మండ్ ఆయిల్, ఏది ఉంటే అది పర్వాలేదండి. మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో సరిపడినంత వేసుకుంటున్నాను. రెండు కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేలాగా మనం మిక్స్ చేసుకున్నాం. ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, చక్కగా క్రీమీ టెక్స్చర్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా మనం చక్కగా పాపిడి తీసుకొని ముందుగానే కోమ్ చేసుకుంచుకున్నాం కదా, చిన్న చిన్న పాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పాయలు మన చేతికి సరిపోయినంత పాయలు తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో ఆ క్రీమ్ని తీసుకొని చేతికి అప్లై చేసుకొని చక్కగా హెయిర్కి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా చక్కగా స్మూత్గా చక్కగా స్ప్లిటెన్స్ పోయి చాలా స్మూత్గా వస్తుందండి. చాలా బాగుంటుంది కూడా హెయిర్. చక్కగా రఫ్నెస్ గడ్డి గడ్డిగా పీచు పీచుగా లేకుండా స్మూత్గా ఉంటుంది అనమాట. ఎవరైతే పార్లర్కి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళైతే ఇది చేసుకోవచ్చు. పార్లర్కి వెళ్ళొద్దని అయితే నేను చెప్పట్లేదండి, ఇది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కదా, చేసుకుంటారని నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను. అది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. మన చేతికి సరిపోయినంత పాయలు తీసుకొని క్రీమ్ కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలి. ఒక్కసారి వ్యాజిలిన్ గిన్నెలో అంతా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ మనం హెయిర్కి సరిపోయినంత పెట్టుకోవాలి. ఒకేసారి వేసుకుంటే ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, చెప్పలేం కదా, చూసుకొని వేసుకోవాలి.
చూసారు కదండి, ఇలా చిన్న చిన్నగా సెక్షన్స్ తీసుకొని మనం వ్యాజిలైన్ని కొద్దిగా వ్యాజిలైన్ వేసుకుంటూ గిన్నెలో దాంట్లో ఆయిల్ పోసుకుంటూ మనం ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆయిల్ పోసుకోవచ్చండి. నేను చెప్పాను కదా, ఆలివ్ ఆయిల్ కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ కానీ లేకపోతే ఆమదం కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఆలివ్ ఆయిల్ వేసాను అన్నమాట. అదంతా మనకి క్రీమీలా కలుపుకొని అట్లా ఆయిల్ అన్నీ కలుపుకొని అలా లైట్గా అట్లా కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తూ మనం అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం అప్లై చేసుకున్నాక లాస్ట్లో బాగా స్పెటిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్లో మాత్రం బాగా వ్యాజిలైన్ని అప్లై చేసుకోవాలండి. చూసారా, లాస్ట్లో ఎంత రఫ్గా ఉంటుందో అలా చేసి ఒక 5 minutes అలా అనేసేసిన తర్వాత మనకి తలకి బాగా పట్టిద్ది అనమాట. ఇదే విధానం నైట్ అప్లై చేసుకుంటే ఇంకా బాగా యూజ్ అవుతుందండి. నైట్ ఉంచుకోవాలంటే ఉంచుకోలేరు కాబట్టి 1 hour 2 hourకు ముందు అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ వస్తుంది అనమాట తలకి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఎలా ఉందో, ఎలా యూజ్ అయిందో. ఇప్పుడు మన ఇంట్లో ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్తో, మరి టవల్ అంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, తలకి తొందరగా హీట్ అనేది పట్టదు. మనకి తల పట్టినంత హీట్, మనం ఓర్చుకోగలిగినంత హీట్ చేసుకొని వాటర్ని దాంట్లో ఆ క్లాత్ని డిప్ చేసి కొద్దిగా లైట్గా వాటర్ అంతా పిండేసేసి తలకు పెట్టేసుకోవాలి. హాట్ వాటర్ పెట్టుకోవాలండి. హాట్ వాటర్ అనేది మన తలకి ఆ వ్యాజిలైన్ అనేది తలకంతా కూడా పట్టిద్ది అన్నమాట. చాలా బాగుంటుంది, రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇలా కట్టుకుంటే ఇలా కట్టేసుకోవాలి. నేనైతే ఇంట్లో చిన్న యూజ్ చేయని స్కార్ప్ ఉంటే ఆ స్కార్ప్ని కడుతున్నానండి. ఎందుకంటే స్మూత్గా ఉంటుందని స్కార్ప్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే కాటన్ క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టవల్ అంటే కొద్దిగా మరీ పెద్దగా ఉంటుంది కదా, హీట్ అనేది తలకు పట్టదన్నమాట. అందుకని నేను స్కార్ప్ అనేది కట్టానన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మీరు కూడా ట్రై చేసి తెలియచేయండి నాకు. చూశారు కదా ఎలా చేశాను నేను, ఎంత బాగా యూజ్ అవుతుందంటే మీరు ఒక్కసారి కనుక ఉపయోగించి చూస్తే కనుక చాలా యూజ్ అంటే చాలా యూజ్ ఉంటుంది. మన స్పిటెన్స్ పై చాలా బాగా వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైతే తలకు పోసుకుంటామో, మనం హెయిర్ వాష్ చేసుకుంటామో ఆ ముందుగా మాత్రం చేసేసుకొని నైట్ చేసేసుకొని పొద్దున్నే హెయిర్ వాష్ చేసేసుకున్నా ప్రాబ్లం లేదు. లేదా నాకు టైం లేదు, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి, నైట్ అంతా నాకు అలా ఉంచుకోలేను అనుకున్నప్పుడైతే 1 hour 2 hours ముందే ఇలా చేసేసుకొని మనం హెయిర్ వాష్ చేసేసుకున్నా కూడా స్పిటెన్స్ అనేవి పోతాయి. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే బెల్ ఐకాన్ నొక్కడం వల్లే నేను పెట్టే ఒక వీడియో కూడా మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నా. మరికొన్ని టిప్స్తో, యూజ్ఫుల్ విషయాలతో మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.